ఇక ఉప్పల్లో క్రెడై హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో కొనసాగనుంది. రియల్ ఎస్టేట్ రంగమే కాదు అన్ని రంగాలను అభివృద్ధి పరచడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జనాభా పాపులేషన్ దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ హైదరాబాద్ లో కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను శాంక్షన్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ నలువైపులా కూడా అభివృద్ధి చేయాలి. ఒక ఆలోచన దృక్పథంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉంది. ఈరోజు క్రెడై వారు ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ప్రాపర్టీ షో నిర్వహిస్తా ఉన్న సందర్భంలో ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఈ రంగానికి సంబంధించిన నిర్మాణ సంస్థలు వారికి ఉన్న అనుభవాలు, వారు పడతా ఉన్న కొన్ని ఇబ్బందులను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఈరోజు వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక తరఫున మధ్యతరగతి కుటుంబీకులకు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ వారికి అందుబాటులో ఉండే నిర్మాణాలు చేస్తూ నాణ్యమైన నిర్మాణాలు చేస్తూ ముందుకు సాగే ప్రయత్నంలో వారు ముందుకు వస్తున్న తరుణంలో ఆ ప్రధానమైన ప్రిన్సిపల్ని విస్మరించకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో, ఎందుకంటే అనేక మంది ఇక్కడికి వచ్చి స్థిరపడతా ఉంటారు. స్థిరపడతా ఉన్న వారికి ఇల్లులు ఉండాలి. ఆ ఇల్లులుండే ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు వారికి రెంట్లో స్వతహాగా కొనుక్కునే అవకాశం వచ్చినప్పుడు అందుబాటులో ఇళ్ల నిర్మాణం జరగాలి. ఇళ్ల నిర్మాణం ఎవరు చేస్తారు? నిర్మాణ సంస్థలు చేస్తారు. ఆ నిర్మాణ సంస్థలకు చేయూతనివ్వడానికి ఈరోజు వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ పరంగా మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని వారికి తెలియజేయడం జరిగింది.